విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసి ఇనుప ఖనిజ గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం యొక్క వేధింపులు నిలుపుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదని, ఉత్తరాంధ్ర ప్రజల సమస్య అని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష యూనియన్ నాయకులు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ నాయకులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘ నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్గా మారుతుంది. ఇప్పుడు మనం చూసాం, ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది. ప్రజల మీద ఎంత భారం పడిందండి? 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 72,000 కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేయాలంటే 3,000 కోట్లు అదానికి కట్టాలట. అంటే 3,000 కోట్లు గవర్నమెంట్ కడితే అతను 1,750 కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా, ఎవరికి ఇచ్చారో 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా. అతనికి పోగా 1,250 కోట్లు లాభం అదానికి. అక్కడ దొంగతనం చేసుకుని పోతా ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని. అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి, విద్యుత్ మంత్రి చెప్తున్నాడు. మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి, మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే 3,000 కోట్లు ఫైన్ కట్టాలని. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి? ఇది 3,000 అంటే 72,000 కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితుల్లో, లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం? కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి కదా, మరి మీరే కదా నాయకులు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లప్పగించుకుంటా చూశారు. రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళారు అమితమైన మెజారిటీతో. మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు. ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు, అది చేత కాలేదు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. గంగవరం పోర్టును జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానికి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అట్లనే కాకుండా ఈ జిందాల్ శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా కొనటానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధమని తెలుస్తుంది. ఏమిటండి ఇది? వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అదానీల కోసం, జిందాల్ కోసమా? ఆ జిందాల్ సంబంధించిన ఒక కేసులో 3 IPS అధికారుల్ని సస్పెండ్ చేశారు, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అందులో మరి అరెస్టులు కూడా చేశారు. అరెస్ట్కి కారణం ఎవరు? సజ్జన్ జిందాల్. ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద చర్యలు ఉండవు. అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్న ఈ కేసులో ఏం కాదు. ఇక్కడ అదానీ ముడుపులు ఇచ్చాడు అనగానే 2 పార్టీలు, అటు టీడీపీ ఇటు వైసీపీ గమ్మునుంటాయి అనుకున్నా అదే జరుగుతుంది. ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదానీ పాత్ర ఎవరు చర్చించట్లే. ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు. ఈ రోజున ఏమిటి? ఒకటి ఈ 3,000 కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా చంద్రబాబు? అది కరెక్ట్ కాదు. ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో. అసలు ఈ కోర్టులో
బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఆ శాఖ నుంచి చెక్ పోస్టులు పెట్టారని, సీజ్ చేసిన బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలోనే అక్కడ నిల్వ చేశారని ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం మీడియాలో. సడన్గా మళ్ళీ నిన్న ఒక 5-6 రోజుల నుంచి అనుకుంటా మళ్ళీ ఈ వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తోట సుధీర్ గారు కొన్ని లారీలు బియ్యం, అక్రమ బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని ఒక వార్తలు వచ్చినాయి. అవి కూడా తెలంగాణ నుంచి వస్తున్నాయని చెప్పినట్టుగా చూశాను. ఆ తర్వాత 4 రోజుల క్రితం అనుకుంటా, 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా వెళ్ళి స్వయంగా ఆ షిప్ లోడ్ చేస్తున్న షిప్ని కూడా పరిశీలించి ఆయనే అక్కడ ఆ బియ్యాన్ని 640 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్టుగా సేకరించినట్టు కూడా చూశాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ 640 టన్నుల బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు. అది ఆశ్చర్యం. అంటే ఏంటి అర్థం? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాలని ఇచ్చింది అని కదా అర్థం. అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడు, ఒక అభియోగం ఉన్న వ్యక్తికో బెయిల్ ఇవ్వడం లాంటిది. ఒక నేరస్తుడిని లేదనంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు? షరతులు ఇస్తారు బెయిల్లో. ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలను, లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో షరతులు ఇస్తారు. అట్లాగే ఈ బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ షరతులు పెట్టిందా? అది నేను అడుగుతా ఉన్నా. పెడితే ఏ షరతులు విధించారు? ఇది అక్రమ బియ్యం, పేదలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? మీ దగ్గరే అది దొంగ సొత్తు దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా. ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడుంది? ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ పోర్టులో లేని విధంగా మీరు అక్కడ 2 చెక్ పోస్టులు పెట్టారు. ఈ 2 చెక్ పోస్టులు కూడా ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళని, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా, పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004 ఉన్నప్పుడు కూడా రైల్వేకి మన జిల్లాలో కానీ గుంటకల్ దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళమి అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే. 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనంతా డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా, ఇంకోటి చేసినా, విమర్శించినా కూడా సద్విమర్శలుగా, ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేంటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది
డెవలప్ చేసిన వాళ్ళమి, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమి, అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా. కానీ అదే విషయాన్ని మేము చెప్పాము అందరికీ. ఒక పేరు చెప్పలేదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులను చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ 6 హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాట వాస్తవం. నేను కట్టుబడి ఉన్నాను. ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు, అందరినీ చెప్పిన. నేనే కాదు చెప్పింది, పత్రికలన్నీ ఘోషించినాయి. ఈనాడు చెప్పింది, జనతులు మద్యం వ్యాపారాలు ఎట్లా ఇంటర్ఫేర్ అవుతుందని చెప్పి ఎలా చేసింది, జ్యోతి చెప్పింది, అన్ని పత్రికలు చెప్పినాయి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీటింగ్లో, పార్టీ మీటింగ్లో చెప్తాను, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సహించేది లేదు అని చెప్పినాడు. అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఏమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామని దాంట్లో మేము చెప్పినామంతే. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీలపైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ ₹43.30 పర్ కిలో చొప్పున కట్టించుకుని 84 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ఎక్స్లో పోస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఖాతాలోంచి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి తాలూకా అకౌంట్లోంచి వచ్చినాయి. అయ్యా రామ్ గోపాల్ వర్మ
నీకు మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజకీయాన్ని ఇస్తాను. 2019 టు 2024 డిసెంబర్ అంటే ఈ నెలాఖరు కాక పెడదాం. 2019లో ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా విరవేగారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎలా తీసారని చెప్పడానికి మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా నీకు దొరికింది. అయితే వాస్తవాలది, మేము వాస్తవాలు చెప్పేది. ఒకసారి నన్ను అన్నావు నేను వంశీని నానిని, మీకు దమ్ముంటే బెంజి సెంటర్కి రండి, తాడో పేడో తెలుసుకుందాం, కొట్టుకుందాం అంటే వంశీ అన్నాడు. మీడియా వాళ్ళు అడిగితే ఏంటంటే వెంకన్న గారు అన్నారు కదా వెళ్తారా, వెంకన్న అన్నాడు వెళ్తారా అంటే, అంటారండి పోలీసులు వస్తారు కదండి ఆపేస్తారు, వాళ్ళని మమ్మల్ని ఆపేస్తారు, ఏం జరగదు కదా అన్నాడు. సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మా ప్రభుత్వం, మేము వస్తాం బెంచ్ సెంటర్కి, మేము పోలీస్ శాఖకి చెప్తాం, పోలీస్ శాఖను విన్నవించుకుంటాం, మీరు ఎవరిని అవసరస్తులు చేయకండి, వదిలేయండి, ఎవరు బలబలాలు తెలుసుకుంటారు, రోజుకి మీడియా ముందు ఎందుకని రండి, దమ్మున్నవాడు ఎవడన్నా రండి, దమ్మున్నవాడు ఎవడన్నా రండి. మాకు ప్రతిపక్షంలో దమ్ము ఉంది, అధికారం ఉన్నా దమ్ము. అధికారం పెట్టుకొని మేము ఎప్పుడూ చేయము. ఇవాళ అధికారం అడ్డు పెట్టుకొని చేయాలంటే మీరు ఏ పుట్లో దాక్కున్నా మిమ్మల్ని లాగేవాళ్ళం. బై బర్త్ మాకు దమ్ము ధైర్యం ఉంది, బై బర్త్. అధికారంతో వచ్చిన ధైర్యం కాదు ఇది, లేదా పార్టీలను చూసుకునే ధైర్యం కాదు ఇది. దానికంటాడు ఆ రోజు కళ్ళు తాగిన కోతిలాగా రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో, కళ్ళు తాగిన కోతిలాగా బుద్ధ వెంకన్న మాట వస్తే బెంజిక్ సెంటర్కి రమ్మన్నా కొట్టుకుందాం అంటాడు. అరే అది కొడితే మొన్న వెనకేసుకొచ్చిన వాళ్ళు అధికారంలో ఎలాగున్నారో, అధికారం లేనప్పుడు ఎలాగున్నారో, మేము అధికారం లేనప్పుడు మేము ఎలాగున్నామో, మా ప్రాణాలు సైతం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రాణాలు ఇవ్వడానికి మేము వెనకాడం.